हरिः ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपान शिष्य विभवं स्वराज्यपीठस्थितं श्रीयादाटि नरहरि शिष्य तिलकम् वेदांत विज्ञानदम् आत्मानात्म विवेक दत्त सोचम् श्रीलक्ष्मणार्योत्तमं पृथ्वीस्थान तुरीय मार्गगमनम् चैतन्यमूर्तिं भजे। पृथ्वीस्थान तुरीय मार्गगमनम् चैतन्यमूर्तिं भजे। परम पूज्युలు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షి మండలకు మండలికి యోగి పుంగవులకు తత్వవేత్తలకు బ్రహ్మవేత్తలకు వేదవేత్తలకు విజ్ఞానులకు మహాత్ములకు పండితులకు నమస్కరిస్తూ భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద భగవంతునకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు పరమ పూజ్యులు ప్రస్థానత్రయ భాష్యకారులు చతుస్సోపానోపదేశకులు బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్య స్వాముల వారికి నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరికీ శుభాశీషులు శుభమస్తు। శ్రీ కాళహస్తీశ్వర స్వామి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు। అలివేలు మంగా సమేత పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు। ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు కుటుంబ సభ్యులందరికీ స్వామివారి అమ్మవార్ల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు। ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు। లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు। ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం। అనువున కమల విహారమెనలవై వనరి ఉన్నదిదెనొక హంస। అనువున కమల విహారమెనలవై వనరి ఉన్నదిదెనొక హంస। మనియడి జీవుల మానస సరసున వనరి ఉన్నదిదెనొక హంస। తిప్పలు బెట్టుచు తేలినదిదిగో ఉబ్బు నీటిపై ఒక హంస। ఉబ్బు నీటిపై ఒక హంస। పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస। పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస। పాలు పడిన ఈ పరమహంసమున ఓలి ఉన్నదిదెనొక హంస। ఓలి ఉన్నదిదెనొక హంస। తిప్పలు బెట్టుచు తేలినదిదిగో ఉబ్బు నీటిపై ఒక హంస। ఉబ్బు నీటిపై ఒక హంస। తడవి రోమరంధ్రముల గ్రుడ్ల నుడుగగ పొదిగినొక హంస। తడవి రోమరంధ్రముల గ్రుడ్ల నుడుగగ పొదిగినొక హంస। కడువేడుక వెంకటగిరి మీదట నొడలు పెంచినిదెనొక హంస। కడువేడుక వెంకటగిరి మీదట నొడలు పెంచినిదెనొక హంస। నొడలు పెంచినిదెనొక హంస। తిప్పలు బెట్టుచు తేలినదిదిగో ఉబ్బు నీటిపై ఒక హంస। ఉబ్బు నీటిపై ఒక హంస। తిప్పలు బెట్టుచు తేలినదిదిగో ఉబ్బు నీటిపై ఒక హంస। ఉబ్బు నీటిపై ఒక హంస।
ఉపనిషత్ ప్రవచనము ప్రశ్నోపనిషత్తు. మనం ఈ ప్రశ్నోపనిషత్తు మొదటి ప్రశ్న అంశం సారాంశ విషయాలుగా ప్రయాణం చేస్తున్న విధానము. సుకేశ చ భరద్వాజః శైబ్యశ్చ సత్యకామః శౌర్యాయణీ చ గార్గ్యః కౌసల్యశ్చాశ్వలాయనో భార్గవో వైదర్భిః కబంధీ కాత్యాయనః ते हयेते ब्रह्मपरा ब्रह्मनिष्ठाः परं ब्रह्मान्वेषमाणाः एषः वै एतत् सर्वं वचतीति तेह समित्पाणयः भगवन्तं पिप्पलादं उपपन्नाः तान्हा सह ऋषिः वाच भूय एव तपसा ब्रह्मचर्येण श्रद्धया संवत्सरं संवत्स्यता यथा कामं प्रश्नान् पृच्छत यदि विज्ञास्यामः सर्वं वः वक्ष्यामः इति। अथ कबन्धी कात्यायनः उपेत्य पप्रच्छ भगवन् कुतः वा यमाः प्रजाः प्रजायन्ते। तस्मै सहोवाच प्रजाकामो वै प्रजापतिः स तपः अतप्यत स तपः तप्त्वा सह मिथुनम् उत्पादयते रयिं च प्राणं च इति। एतौ मे बहुधाः प्रजाः करिष्यते इति। अथ कबन्धी कात्यायनः उपेत्य पप्रच्छ భగవంతుడగు పిప్పలాద మహర్షిని ఈ ప్రకారంగా మొదటి ప్రశ్నగా అడిగేటువంటి విధానము. ఇమాహ ప్రజాహ ప్రజాయంతే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ప్రజలు అంటే కేవలం మానవులు అని అనుకోవటం మనకు పరిపాటి. ప్రజలంటే మానవులు అని చెప్పని, అందుచేత లోకంలో సకల జీవులు కూడా ప్రజలే. జా అంటే పుట్టటము, జని ప్రాదుర్భావే, కాబట్టి జ ప్రకర్షేణ నిక్కుటముగా ఈ లోకంలో సకల జీవులు ఉత్పన్నమయ్యాయి, సకల జీవులు ఏర్పడ్డాయి, సకల జీవులు జనించాయి. అందువల్ల అన్నీ కూడా మరి చూసినట్లయితే అన్నీ కూడా ప్రజ అనేటువంటి విధానమే వస్తుంది. గీతలో కూడా పరమాత్మ సాట వాడుతూ జంతవహ అనే పదం వాడతాడు. జంతవహ అనే పదం వాడినప్పుడు ఈనేటువంటి శిష్యుడు, ఏం స్వామి జంతవహ అని చెప్పి అంటున్నావే, మేము జంతువులమా అని అనుకునే ప్రమాదం ఉంటుందన్నమాట. కాబట్టి జంతవహ అంటే జంతువులు అనేటువంటి ఒక రూఢి అర్థం మనం లోకం ఏర్పాటు చేసుకున్నాము. జంతహ అనే పదం కూడా జ అంటే పుట్టడం, లోకంలో పుట్టాడు కాబట్టి మానవుడు కూడా ఒక జంతువే. కాబట్టి మానవుడు అనేటువంటి ఒక పదం పెట్టుకున్నాము వ్యవహారం కోసముగా. పశువు అనేది ఒక వ్యవహారం కనుక నామకరణం ఉన్నప్పుడు మనం గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. పశువు వస్తుందరా, గాడిద వస్తుందరా, శునకం వస్తుందరా అని చెప్పి అన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అందుచేత ఈ లోక వ్యవహారం కోసంగా పదాలు పెట్టుకున్నాం. ఇప్పుడు మానవులకు కూడా పదాలు ఉంటాయి కదా, రామయ్య, కృష్ణయ్య, విష్ణువు, శ్రీధరు అనేక పేర్లు ఉంటాయి. మానవుడే అయినా కానీ వ్యవహారం కోసంగా ఈ పేర్లు అనేటువంటి మనం పెట్టుకుంటాం. ఎందుకంటే పిలిచినప్పుడు ఆ వ్యక్తి రావాల్సి ఉంటుంది మన దగ్గరికి. అట్లాగా లోకంలో అన్నీ కూడా జంతవహ అన్నప్పుడు అన్ని జంతువులే, మానవుడు కూడా జంతువే, ఎందువల్ల పుట్టాడు కాబట్టి. ఇది కొంచెం శ్రేష్టమై ఉన్నటువంటి జంతువుగా మనం భావించుకోవచ్చు. ఏమి లోకల్ అరణ్యంలో సంచరించేటువంటి జంతువులు అని మాట వాడినప్పుడు మానవుని కూడా నువ్వు జంతువురా అని చెప్పి అన్నావు అంటే ఆవిడ కోపం వస్తుంది సాధారణంగా. నేను జంతువునా అని చెప్పి అంటాడు. ఓ రకంగా చూస్తే ఈ జంతువుల కంటే ఇది మహాప్రమాదం. వీడు అర్థం కావట్లే లోకంలో. ఏ జంతువు ఏ హాని చేయదు నీకు. ఒక సింహం, పులులు ఇలాంటి కొంచెం క్రూరత్వం కలిగి ఉన్నటువంటివి తప్ప మిగతా లేడీ, దుప్పి, గోవులు కానీ ఇవన్నీ ఉన్నాయి లోకంలో. ఏవి కూడా అపకారం చేసేవి కావు. సాధుత్వంతో పోతూ ఉంటాయి. ఓ దెబ్బ కొట్టండి, ఏం పట్టించుకో, ఓ మాట అనండి, ఏం పట్టించుకో, గుర్తుపెట్టుకో. అదే మానవుడైతే సచ్చిందాక జ్ఞాపకం పెట్టుకుంటాడు. నా చేతికి చెక్కబోతాడా, ఆ సంగతి చూడకపోతానా, దెబ్బ దిగిపోతానా, దెబ్బకు దెబ్బ తీస్తా అంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా గుర్తు పెట్టుకుంటాడు మానవుడు. గుర్తు పెట్టుకోకుండా ఉండేది ఈ లోకంలో ఏ ప్రాణి
గుర్తు పెట్టుకునే ప్రాణి లోకంలో చెప్పినట్లయితే మీకు ఏమున్నాయని చెప్పని ఒక త్రాసు పావండి, నల్ల త్రాసు అని చెప్పి అంటాం కదా. ఏమి మళ్ళీ మామూలుగా పాములు ఎన్నో ఉన్నాయి, నీల పాములు ఇలాంటి చాలా పాములు ఉన్నాయి, కానీ వాటిల్లో కొంచెం ప్రమాదకారిగా ఉన్నటువంటిది నల్ల త్రాసు పాములు అని చెప్పి అంటారు. అవి మాత్రమే దెబ్బ కొడితే బుసగొట్టి అవి కాటేయటానికి కాసు కూసుంటాయని చెప్పి అంటారు. ఇది వాస్తవమో కాదో అది మీరు చెప్పాలి, నాకు తెలియదు. సర్పం పగబడుతుంది కనుక అది ఎంటాడుతుంది, ఇంట్లో వచ్చి కూర్చుంటుంది, సందర్భం వచ్చినప్పుడు కాటేస్తుంది. కాబట్టి పగబట్టే విధానం అనే మాట సర్పానికి మాత్రమే వాడతాం. ఈ పగబట్టి ఎంటాడే విధానం లోకంలో ఇంకేమున్నాయి చెప్పండి? ఇప్పుడు పశువులు ఉన్నాయి, వాటిని దెబ్బ కొడతాము, తిడతాము, కొడతాము, అవి పగబడతాయా? పశువులు కానీ, ఇతర గ్లేడ్లు కానీ, ఇతర చునకాలు కానీ, గార్ధవాలు కానీ ఎన్నో ఉన్నాయి కదా. ఏ జీవైనా పగబట్టి ఎంటాడే విధానం ఉంటుందా అని చూసినట్లయితే ఒక్క త్రాసు పాముకు మాత్రమే ఆ పదం వాడతారు. అది పగబడుతుందరా జాగ్రత్త, దాని మీద దెబ్బ కొట్టమాక, తోక తొక్కినా ఊరుకోదని చెప్పి అంటూ ఉంటారు. మరి పగబట్టే విధానము అనేటువంటి మాట చెప్పుకున్నప్పుడు ఇవి ఎవరెవరికి వర్తిస్తుంది? నాగపాము అని చెప్పి అన్నాము, ఆ ప్రాణికి వర్తిస్తుంది. ఇంకా పగబట్టే విధానం లోపల ఎవరికి ఉన్నది? ఏ ప్రాణికి ఉన్నది? మానవుడు. ఈ మానవుడు ఉన్నది పగబట్టాడు అని చెప్పినంటే ఎంటాడతాడు, సమయం కోసం వేచి చూస్తాడు, సమయం దొరికినప్పుడు దెబ్బతీస్తాడు. అలాగా మరి చూసినట్లయితే మానవుడు ఇతర జీవుల కంటే కూడా అభిమానం గల ప్రాణి అండి, గుర్తుపెట్టుకోండి. అందువల్ల భాగవతంలో కూడా చెప్పినప్పుడు అభిమాన సంయుతుండైన జీవుండు రథి అంటాడు భాగవతంలో 7వ స్కందంలో. అభిమాన సంయుతుండైన జీవుండు రథి, ఈ రథంలో, ఈ దేహాన్ని రథంలో కూర్చున్నటువంటి రథాన్ని అధిరోహించి ఉన్నటువంటి లోనున్న జీవుడు ఎలాంటి వాడని చెప్పనంటే అభిమాన సంయుతుడు అంటాడు. కాబట్టి ఏమాత్రం కూడా ఒక మాట అనేది తగిలిందా అంటే అది దానికి సాధింపు విధానంగా ఉంటుంది. కాబట్టి మానవుల ఎడ, ఇతర పశువులు కావచ్చు, ఇతర గోవులు కావచ్చు, వాటి పట్ల ఏదన్నా ఎట్లా తిట్టుకున్నా కొట్టినా కానీ అవేం పట్టించుకోవు. కానీ మానవుని విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుందని చెప్పనే మాట పెద్దలు చెప్పేటువంటి విధానము. అందువల్ల గీతలో జంతవహ అనే పదం వాడతాడు. కాబట్టి జంతవహ అన్నప్పుడు మరి వినేటువంటి అతడు మమ్మల్ని స్వాంగారు ఆ జంతవహ అనగా, జంతవహ అంటే బహువచనం, అది జంతువు జంతవహ, ఉకారాంతంలో వస్తుంది ఆ పదం. జంతువు జంతవహ అనేటువంటిది. కాబట్టి జంతవహ బహువచనం అది. మరి ఏమిటి అబ్బా ఇక్కడ స్వాంగర మమ్మలను జంతవహ జంతువులతో పోలుస్తున్నాడు అనేటువంటి మాట అనుకోవచ్చు. అందుచేత లోకంలో మానవుడు కూడా మరి జనించినటువంటి యొక్క జీవులలో ఒకటే కాబట్టి వాడు కూడా జంతువే. అది కొంచెం సాత్వికం కలిగి, మహాత్ముల జ్ఞానార్జన కలిగి, సోహం భావ ధ్యానము, దైవ ధ్యానము, దైవారాధన, ఈ పుణ్య మార్గంలో పయనించే విధానంగా ఉన్నప్పుడు అతనిలో కొన్ని సద్గుణాలు అనేటువంటి వస్తాయి. కాబట్టి ఈ సద్గుణాలతో పెంపొందింపబడ్డటువంటి మానవుడు ఉన్నదే, అట్టివాడు కొంచెం సాధు జీవిగా జీవిస్తాడు. ఇతర గోవులాగా సాధు జీవిస్తాడు. ఒకవేళ ఎవరైనా ఒక మాట అన్నా కానీ సరే అంటే అన్నాడు, లేయా పొరపాటు అన్నాడు పోనీలే అనేటువంటి సర్దుబాటు విధానంగా చేసుకునే విధానం ఉంటుంది. అందువల్ల అలాగా సాత్వికం పెరిగి ఉన్నటువంటి విధానంలోనే మానవునిలో మానవత్వం ఎక్కువగా పనిచేసేదిగా ఉంటుంది. మరి మిగతా గుణాలు పెంచిపెరిగినప్పుడు ఆ మానవత్వం కొంచెం లోపించే అవకాశం అనేది ఏర్పడుతుంది. అట్లాగా మరి ఆ గీతలో జంతవహ అన్న అట్లా ప్రజాహ, ఇక్కడ ప్రశ్నోపనిషత్తులో ప్రజాయంతే అనేటువంటి మాట వాడినప్పుడు ప్రజాహ అన్నప్పుడు జా అంటే పుట్టడం, కాబట్టి లోకంలో ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో అన్ని ప్రాణులకి వర్తించే పదము ప్రజాహ అనేటువంటి మాట. అట్లాగా మరి ఈ జీవులన్నీ కూడా ఏ ప్రకారంగా ఏర్పడుతూ ఉన్నాయి అనేటువంటి మాటగా అడిగినటువంటి ప్రశ్న, దానికి సమాధానంగా పిప్పలాద మహర్షి చెప్పినటువంటి అంశాన్ని మనం తస్మై సహోవాచ ప్రజా కామో వై ప్రజాపతి సతపః అతప్యత సతపః తప్త్వా సమిధునం ఉత్పాదయతే రయించ ప్రాణంచ
ప్రాణంచైతి ఏతవు మే బహుదా ప్రజాః కరిష్యతే ఇతి. కాబట్టి ప్రకారముగా మరి బ్రహ్మదేవుల వారు ఈ సృష్టి యొక్క వ్యవహారం చేసేటువంటి విధానములో ఆయన తపస్సును గొప్పగా చేసి ఆ తపస్సును శీలించి ఆ తపస్సు ద్వారా ఈ సృష్టి వ్యవహారాన్ని కొనసాగించాడు అనేటువంటి మాటగా మనం చెప్పుకుంటూ మరి ఈ సృష్టి యొక్క సంబంధ అంశం వచ్చింది కాబట్టి దాన్ని మనం సుదీర్ఘముగా ఎన్నో రోజులుగా ఈ అంశాన్ని మనం చర్చించుకుంటూ ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాము. శుద్ధ చబలమభూత్ శబల దైవ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్ అనే విషయములో శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము, తర్వాత అహంకార తత్వం 3 విధములు: సాత్విక అహంకారము, రాజసిక అహంకారము, తామసిక అహంకారము. ఈ అహంకార త్రిగుణాల దీని నుంచి త్రిగుణాలు, ఆ త్రిగుణముల నుంచి పంచతన్మాత్రలు, ఆ పంచతన్మాత్రల నుంచి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనే విషయముగా మనం చెప్పుకుంటూ ఆకాశ పంచకము జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనియు, వాయు పంచకము వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానము వాయు పంచకము, అగ్ని పంచకము శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము, జల పంచకము శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, మరి పృథివీ పంచకము వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు. మనం వీటి మీద చాలా సుదీర్ఘముగా గతంలో చెప్పుకుంటూ వస్తున్నటువంటి విధానము. మరి ఈ అంశాలు ఎంతవరకు మీకు జ్ఞాపకములు ఉన్నాయో ఎవరికి వారుగా చూసుకోవాల్సి ఉంటుంది కనుక మరి ఇట్లాగా అవి ఏ ఏ భూతముల సంయోగముతో నిర్మాణమయ్యాయో, వాటిల్లో ఏ ఏ స్వభావములు కలిగి ఉన్నాయో, ఏ వృత్తులు కలిగి ఉన్నాయో, ఆ వృత్తులు ఏ ప్రకారంగా కలిగి ఉన్నాయో, ఎందుకు కలిగి ఉన్నాయో అనేటువంటి విషయాల మీద మనం చర్చించుకుంటూ వస్తూ ఉన్నాము. మరి ఆకాశ పంచకం చెప్పుకోవడం జరిగింది. వాయు పంచకం కూడా పోయిన వారం మనం చెప్పుకోవటం జరిగింది. అగ్ని పంచకం అనగా అగ్ని పంచకం అన్నప్పుడు ఆకాశం అనేది 2 భాగములు, దాంట్లో అర్ధ భాగం 4 భాగములా కాగా ఈ 4 భాగములు కూడా మరి ఆకాశంలో చేరి శ్రోత్రేంద్రియము, తర్వాత వాయువులో చేరి త్వగేంద్రియము, జలములో చేరి జిహ్వేంద్రియము, పృథివీలో చేరి ఘ్రాణేంద్రియము. మిగతా అర్ధ భాగమే మరి ఏమవుతుంది, చక్షువయ్యను అంటారు. మిగతా అర్ధ భాగం చక్షువు అవుతుంది. అట పైనుంచి చూసినట్లయితే ఆకాశం యొక్క అర్ధ భాగమే జ్ఞాత అవుతుంది. జ్ఞాత అంటే జీవుని యొక్క అంశము దాంట్లో చేరి ఉన్నది. అట్లనే వాయువు యొక్క అర్ధ భాగమే ఉదాన వాయువు అని చెప్పేశారు. అట్లా అగ్నిలో మరి 4 పరగ భాగములు, 4 బేడ భాగములు అర్థమవుతున్నాయి మాటలో. కాబట్టి 4 కూడా ఆకాశంలో ఒకటి చేరటం కారణముగా, ఒకటి పోయి ఆకాశంలో దూకింది, ఆకాశంలో మునగటం కారణముగా అది శ్రోత్రమయ్యను. శ్రోత్రేంద్రియం అంటాం మనం మామూలుగా, శ్రోత్రమయ్యను అని అనాలి ముఖ్యంగా. అట్లనే అగ్ని యొక్క ఒక పరగ భాగం వాయువులో పోయి కలవటం కారణముగా ఆ వాయువు యొక్క అంశతో మరి త్వక్కు ఏర్పడిను. త్వగేంద్రియం అనే మాట వాడతాం కానీ త్వక్కు ఏర్పడిను, గోలకం అన్నమాట, త్వక్కు ఏర్పడిను. అటనే మరొక జలము యొక్క అగ్ని యొక్క పరగ భాగం జలములో కలవటం కారణముగా నాలుక, జిహ్వ ఏర్పడెను. అగ్ని మరొక పరగ భాగం, బేడ భాగం. అర్థమవుతున్నాయి కదా, బేడ భాగాలు, పరక భాగాలు. ఈయన ఎప్పుడో అప్పట్లో భాష స్వాంగారు వాడిన పద. ఇంకా అంతకుమించి భాష ఇంకేం వాడతారో చెప్పండి. బేడకి ఏమంటారు మీరు? పరక, బాడ కాకుండా ఇంకేమో పదం ఉంది ఇంకోటి ఏమన్నా? పరక, బేడ అనే దానికి ఇంక పదాలు ఏమైనా ఉన్నాయా? బేడ అంటే పావలా అని కూడా వస్తుంది స్వామి, 4వ భాగం. అది అట్లా కాదు. ఇప్పుడు రూపాయి అట్లా కాదు, రూపాయి 2 భాగాలు అయింది కదా.
రూపాయి 2 బాల్, అర్ధ రూపాయలు 4 బాల్ 2 అణాలు అంటారు స్వామి. 2 అణాలా? 2 అణాలు. 2 అణాలన్నా, బేడ అన్నా, పరక అన్నా ఒకటేనా? ఇక్కడ రాయాల్సి 2 అణాలు ఒకటే స్వామి. 2 అణాలు. ఈ పదాలు పోయినాయి, ఈ పదాలు పోయి 2 అణాలు, బేడ, పరక. ఈ పరక అనేది కొంచెం ఏమన్నా సౌలభ్యంగా అర్థం అవుతుందేమో, పరక భాగం. అంటే 12 అది సంస్కృత మాట. ఈ అంతే, ఇంకేమన్నా 2 బేడలు అన్నా నువ్వు ఎక్కడన్నా పదాలు అక్కడ మా బేడలో ఎప్పుడో పోయినాయి, బేడలో కూడా పోయినాయి. అట్లా అయిపోయింది కాబట్టి సరే, పరక అంతే స్వామి గారు వాడారు కాబట్టి ఆ పదం తీసుకుందాం. పరక అనగా రూపాయి 4 భాగాలు అయింది అనుకోండి, రూపాయి అట్లాగే ఉంది, మిగతా రూపాయి 4 భాగాలు. అప్పుడు మీకు అర్థమైంది కనుక అది ఏమైందని చెప్పని, ఒకటేమో పోయి ఆ జలంలో కలవటం కారణముగా దాని చేత జిహ్వ, నాలుక అనేది ఏర్పడింది. జలాంశంతో ఏర్పడింది నాలుక అని అర్థం. అంటే మరొక బేడ భాగం పృథివిలో కలవటం కారణముగా, పృథివీ అంశాన్ని సంతరించుకోవటం కారణముగా ఘ్రాణం అనేది ఏర్పడింది. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు అగ్ని పంచకము అన్నప్పుడు స్తోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటి ఈ యొక్క అవన్నీ కూడా అగ్ని పరక భాగాలే. అయితే ఏంటంటే ఇక్కడ మరి స్తోత్రము అని అన్నామంటే ఇది శబ్దం వినే విధానం ఏర్పడటం కారణం ఆకాశాంశంతో అది నిర్మాణం చేయబడింది కాబట్టి ఆకాశ గుణాన్ని వినే విధానం అయింది స్తోత్రానికి, చెవికి. ఏమి అది అక్కడ గమనించాలి. 4 పరక భాగాలు అగ్నే. అయితే ఒకటి పోయి ఆకాశంతో సంయోగాన్ని చెందింది కాబట్టి ఆకాశ సంయోగం వల్ల మనకి ఈ స్తోత్రం చెవి అనేది ఏర్పడటం కారణముగా అది చేసే పనేమిటి? శబ్దాన్ని వినటం. ఈ శబ్దాన్ని వినేటువంటి విధానం ఎందుకు వచ్చింది? ఆకాశాంశంతో పుట్టింది కాబట్టి. కనుక ఆకాశం యొక్క గుణం ఏమిటి? శబ్దం. అందువల్ల శబ్దాన్ని వినేటువంటి విధానం దానికి ఏర్పడింది అన్నమాట. అటైనా మరొక అగ్ని యొక్క పరక భాగం అదేమైంది అంటే అది వాయువులోపై పడింది. వాయువు యొక్క సంయోగాన్ని పొందింది కాబట్టి ఆ వాయువు యొక్క సంయోగం వల్ల త్వక్కు అనేది ఏర్పడింది. కనుక త్వక్కు అని చెప్పినట్టు చర్మం. దేహం అంతా చర్మం ఉన్నది. ఇప్పుడు మనకి స్తోత్రం అంటే ఇక్కడే ఎంతవరకే, చెవి వరకే స్తోత్రం అనేటువంటి. త్వక్కు అన్నప్పుడు అంతటా, దేహం అంతటా వస్తుందన్నమాట. కాబట్టి త్వక్కు అనేది ఏర్పడింది అని చెప్పేసి అని ఇదేం చేస్తుందని చెప్పారంటే స్పర్శ గ్రహిస్తుంది. ఎందువల్ల అంటే వాయువు యొక్క గుణం స్పర్శ కాబట్టి, వాయువు యొక్క గుణం స్పర్శ కాబట్టి మరి ఆ వాయువాంశంతో పుట్టినటువంటి ఇంద్రియం వాయువు యొక్క గుణాన్ని గ్రహిస్తుంది. ఆకాశాంశముతో పుట్టిన శ్రోత్రేంద్రియం ఆకాశం యొక్క సంబంధ గుణాన్ని తెలుసుకుంటుంది. అనగా మరి ఇక్కడ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి 5 కదా పంచభూతాలు. కనుక ఈ పంచభూతములు ఎట్లా ఉన్నాయి అంటే గుణములతో కలిగి ఉన్నాయి, గుణములు కలిగే ఉన్నాయి. ఈ పంచభూతములు గుణములు కలిగే ఉన్నాయి అన్నమాట. ఏమి? ఆకాశంలో శబ్దము, వాయువులో స్పర్శ, అగ్నిలో రూపము, జలములో రసము, పృథివిలో గంధము. మన గతంలో మాట అనుకున్నాం, వాయువు రూపరహితం కదా, రూపరహితమై ఉన్నటువంటి యొక్క వాయువు నుండి ఎట్లా రూప సహితమై ఉన్న అగ్ని ఏర్పడింది అనే మాట కూడా మనం అనుకోవడం జరిగింది. అది ఎట్లా రూపమై ఉన్నది, రూపమే పుట్టాలి, రూపం లేనిది రూపం లేకుండా పుట్టాలి. మరి పై వాటిలను చూస్తేనేమో రూపం లేవు, కింద వాటిలను చూస్తే రూపాలు ఉన్నాయి. మరి రూపరహితమై ఉన్నటువంటి వాయువు నుంచి రూప సహితమై ఉన్న అగ్ని ఎలా పుట్టింది అనేటువంటిది ఒక మాట. ఇక్కడ దీనికి ఏంటంటే మామూలుగా ఈ పంచభూతముల నిర్మాణ విధానం చూసినప్పుడు దానికి సూక్ష్మభూతములు పైన చెప్పారు స్వామి గారు మీకు.
ఈ త్రిగుణాత్మిక అహంకార తత్వముల నుండి పంచ తన్మాత్రలు పుట్టెను అన్నారు కదా. పంచ తన్మాత్రలు అనేటువంటివి సూక్ష్మభూతములు, అవి పంచభూతాలే, అయితే అవి సూక్ష్మభూతములు అన్నారు వాటిని. కనుక ఆ సూక్ష్మభూతములలో చేరి ఉన్నటువంటివి 3 గుణాలు. ఏమిటా తన్మాత్రలు? అవి కూడా శబ్ద స్పర్శ రూప రస గంధములే. వాటిని తన్మాత్రలు అన్నారు. అనగా చాలా, తను అంటే సూక్ష్మం అండి. తను అంటే సూక్ష్మం. తను మానస అంటలా సప్త భూమికలలో తను మానస అంటాం కదా. తను అంటే సూక్ష్మం. తన్మాత్ర, మాత్ర అంటే కూడా అది మీన్ మానే స్వాంగడు చెబుతూ భగవద్గీతలో మీకు 2 అధ్యాయాల శ్లోకం వస్తుంది. మాత్ర స్పర్శాస్తు కౌంతే అనే శ్లోకం వచ్చిన చోట అక్కడ ఉత్పత్తి ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. కొలవబడేటువంటి విధానముగా ఉన్నటువంటి వాట్లను మాత్రలు అంటారు. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ దాహ. శీతలము, ఉష్ణము, సుఖము, దుఃఖము, దాహ ఇచ్చేటువంటివిగా ఉన్నాయని చెప్పినంటూ మాత్రా స్పర్శాహ అని చెప్పిన మాట అక్కడ వాడాడు. కాబట్టి ఇక్కడ కూడా తన్మాత్రలు అని చెప్పనంటే సూక్ష్మభూతములు. వీటిలో ఏమున్నదని చెప్పని సాత్విక, రాజసిక, తామసిక. అక్కడ స్వామి చెప్పిన విధానం ఏంటంటే శబ్దమునందలి తమో గుణాంశము చేత ఆకాశం ఏర్పడెను, స్పర్శమునందలి తమో గుణాంశము చేత వాయువు ఏర్పడెను, రూపమునందలి తమో గుణాంశము చేత అగ్ని ఏర్పడెను. కనుక రూపం అనేది అక్కడ ఉన్నది, తన్మాత్ర కాడ మీకు రూపం ఉన్నది కాబట్టి ఆ రూపం అనేటువంటి అంశము నుంచే నీకు అగ్ని ఏర్పడింది కాబట్టి అక్కడ ఆకారం సంతరించుకోవటం జరిగిందన్నమాట. కనుక తన్మాత్రకు రూపమునందలి తమో గుణాంశము చేత అనే విషయం అక్కడ వస్తుంది కాబట్టి ఈ ప్రకారముగా ఈ తన్మాత్రల నుంచి, సూక్ష్మభూతముల నుంచి ఈ స్థూల భూతములు అభివ్యక్తమయ్యాయి కాబట్టి. అర్థమవుతున్న పాయింట్? తన్మాత్రలకు సూక్ష్మభూతముల నుండి తామసికాంశముతో, గమనించండి, తామసికాంశముతో ఏర్పడ్డాయి కాబట్టి అందువల్ల ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశాలు ఇవి కేవలం జడాత్మికములుగా ఉంటాయి. వాటి తెలియదు. ఎందువల్ల? తామసికాంశములు పుట్టాయి కదా. ఇది భూమి అని నువ్వు చెబుతూ ఉన్నావు, కానీ భూమి చెప్పలేదు. ఇది జలము అని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు, జలం తెలుసుకోలేదు. ఇది అగ్ని అని నువ్వు గుర్తిస్తూ ఉన్నావు, అగ్ని గుర్తించలేదు. కారణం ఏంటంటే తామసికాంశముతో ఏర్పడ్డాయి కాబట్టి. రెండో అంశము తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ అన్నాం కదా. ఈ తన్మాత్రల నుంచి తన్మాత్రలలోని తామసికాంశము చేత ఏర్పడ్డాయి కాబట్టి పంచభూతములు. ఈ తన్మాత్రలకు ఈ విషయములుగా ఉన్నటువంటివి కూడా వాటిల్లో గుణములుగా చేరి ఉన్నాయి. అందువల్ల ఆకాశం శబ్ద గుణము, వాయువు స్పర్శ గుణము, అగ్ని రూపగుణము, జలము రసగుణము, పృథివీ గంధ గుణం కలిగి ఉండటం కారణం ఏంటంటే ఆ సూక్ష్మభూతములు ఏవైతే తన్మాత్రలుగా చెబుతూ ఉన్నామో ఆ తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధం కాబట్టి అవి ఇక్కడ స్థూలముగా పంచభూతములలో అభివ్యక్తమయ్యేవిగా ఉన్నాయన్నమాట. అభివ్యక్తమయ్యేటువంటివిగా ఉన్నాయి కాబట్టి మరి చూసినట్లయితే ఆకాశాంశముతో పుట్టింది కాబట్టి శ్రోత్రేంద్రియం అది చేసే పని ఏమిటి? ఎక్కడైతే పుట్టిందో ఆ పుట్టిన చోట ఏ గుణమైతే ఉన్నదో ఆ గుణాన్ని మాత్రమే గ్రహించేదిగా ఉంటుంది. గమనించండి. అందువల్ల శబ్ద స్పర్శ రూప రస గంధములు ఎన్నో ఉన్నప్పటికీ కూడా శ్రోత్రేంద్రియము మరొక విషయం గమనించదు. స్పర్శ ఉన్నది, రసం ఉన్నది, గంధం ఉన్నది, ఇవేమన్నా గుర్తిస్తుందా? శ్రోత్రేంద్రియం అంటే గుర్తించడు. ఎందువల్ల అంటే అది జనించింది ఆకాశాంశం నుంచి కాబట్టి, అందువల్ల ఆకాశాంశం నుండి పుట్టింది కాబట్టి ఆకాశంలో ఉన్న
ఒక్క గుణాన్ని మాత్రమే తెలుసుకుంటుంది తప్ప మిగతా వాటిని తెలుసుకోదు అది శ్రోత్రేంద్రియం. అట్లనే అగ్ని పరక భాగం, ఈ పరక భాగం వాయువులో కలిసింది కాబట్టి ఆ కలవటం కారణముగా మన యందు ఈ దేహమునందు త్వగేంద్రియముగా ఏర్పడింది, త్వక్కుగా ఏర్పడింది. కనుక ఈ చర్మం ఏం చేస్తుందని చెప్పని వాయువులో ఉన్నటువంటి స్పర్శ గ్రహిస్తుంది అన్నమాట. ఒకవేళ వాయువు చల్లగా ఉండవచ్చు, చలికాలంలో శీతాకాలంలో దాంట్లో ఎక్కువగా తేమ ఉండటం కారణముగా మన దేహానికి సోకినప్పుడు చల్లగా ఉంటుంది. అదే వేసవి కాలం అయితే సూర్యుని యొక్క తాపం ఎక్కువ దాంట్లో చేరి ఉంటుంది కాబట్టి ఆ గాలి వేడిగా ఉంటుంది, వడగాలి అని చెప్పి అంటాం కదా. అందువల్ల గాలి అనేది వేడిగా ఉండేదా చల్లగా ఉండేదా? ఎట్లా ఉండేది గాలి అంటే? కాబట్టి గాలి కేవలం స్పర్శ మాత్రమే. చల్లగా ఉండటం అంటే అది జల సంబంధ కణాలు దాంట్లో చేరాయి కాబట్టి చల్లగా ఉంటుంది. ఒకవేళ గాలి వేడిగా ఉందని చెప్పనంటే సూర్య రశ్మి, సూర్యుని యొక్క వేడి దాంట్లో ప్రవేశించింది కాబట్టి గాలి వేడిగా ఉంటుంది. కనుక గాలి యందు అటు జలం యొక్క సంబంధ శీతలత్వం కానీ అగ్ని యొక్క సంబంధ వేడి కానీ రెండు కూడా అధ్యాసం అవుతాయి కాబట్టి అవి సోకినప్పుడు మనం ఏమంటామంటే చాలా చల్లగా ఉంది గాలి అని చెప్పని అంటాం, గాలి చాలా వేడిగా ఉంది అని చెప్పని అంటాం. కాబట్టి వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా ఏదైనా కానీ గ్రహించగలిగేటువంటి సామర్థ్యం ఈ త్వగేంద్రియానికి ఉందన్నమాట, త్వక్కున్నది. కారణం ఏంటంటే ఈ త్వక్ అనేది వాయువు యొక్క అంశతో జనించింది కాబట్టి ఆ వాయువులో ఉన్న గుణాన్ని మాత్రమే తెలుసుకుంటుంది తప్ప మిగతా వాటిల్లో ఉన్న గుణాలు తెలుసుకోలేదు. ఆకాశంలో ఉన్న శబ్దం కానీ జలంలో ఉన్న రసం కానీ పృథివుల్లో ఉన్న గంధం కానీ ఏది కూడా త్వక్కు అనేది తెలుసుకోదు, గమనించాలి. ఎందువల్లంటే వాయువు యొక్క అంశతో జనించింది కాబట్టి అది కేవలం వాయువులో చేరి ఉన్నటువంటి ఆ వాయువు యొక్క స్పర్శను గ్రహిస్తుంది. ఇంకా వాయువులో చేరి ఉన్నటువంటి శీతలత్వాన్ని స్పర్శ గ్రహిస్తుంది. ఆ వాయువులో ఉన్న మరి ఆ వేడితనాన్ని కూడా గ్రహిస్తుంది. ఒకవేళ వాయువులో సుగంధం ఉన్నది, వాయువులో దుర్గంధం కూడా ఉందగా, ఉన్నాయా లేవా? వాయువులో సుగంధము ఉన్నది, దుర్గంధము ఉన్నది కదా. మరి అవి గుర్తిస్తాం త్వగేంద్రియం, అవి గుర్తించదు. అది కాబట్టి గంధం అనేది ఏంటంటే అది పృథివీ గుణం. గంధం పృథివీ గుణం కాబట్టి మరి ఆ గంధాన్ని గుర్తించడానికి దాంట్లో పుట్టిన ఇంద్రియం ఏదైనా ఉంటే అది గుర్తిస్తుంది. కనుక పృథివీ అంశతో పుట్టింది ఏది అన్నప్పుడు ఘ్రాణేంద్రియం అదనమాట. అంటే అగ్ని యొక్క పరక భాగమే ఆ పృథివీలో చేరింది, పృథివీతో సంయోగాన్ని పొందింది. పరక భాగాలన్నీ అగ్నే చెప్పుకున్నాం కదా. రూపాయి అగ్ని అనుకుందాం, 2 భాగాలు 2 అర్ధాలు అనుకుందాం. ఒక అర్ధ భాగం 4 భాగాలు, 4 భాగాలలో ఒకటి ఆకాశంలో చేరేమైంది, అది శ్రోత్రం అయ్యింది. అంటే వాయువులో చేరేమైంది, అది స్పర్శ అయ్యింది, త్వక్ అయ్యింది. అదే మరొకటి జలంలో చేరేమైంది, జిహ్వ. కనుక ఆ జిహ్వ ఏం చేస్తుంది, శబ్దాలు గుర్తిస్తుంది. రసాలు, శబ్దాల, స్పర్శముల, గంధాల గుర్తించదు, సంబంధం లేదు. ఏ యొక్క ఇంద్రియం ఏ యొక్క భూత సంయోగం నుంచి ఏర్పడిందో దాంట్లో ఉన్న గుణం యొక్క జోలికి పోతుందే తప్ప ఆ ఇంద్రియము మరొక విషయం జోలికి పోవన్నమాట. కాబట్టి జలాంశముతో ఈ జిహ్వ నాలుక అనేది పుట్టింది కాబట్టి దాని మీద నువ్వు ఏదన్నా జలాన్ని గ్రహిస్తుంది. అది పులుపైనా, వగరైనా, చేదైనా, కారమైనా, ఏదేసినా అది నీకు చెబుతుంది. మనం ఏదైనా పదార్థం ఎట్లా ఉంది అనే విషయమే సందేహం వస్తే ఏమంటాం, తినవయ్య కాస్త తెలుస్తుంది నీకు, పెట్టు నాలుక మీద అని చెప్పి అంటారు. అదే మనకి పెట్టడానికి కూడా కొంత భయం వేస్తుంది ఒక్కోసారి, ఇదేం చేస్తుందో పెట్టిన తర్వాత అని చెప్పని కూడా. మన గతంలో చెప్పుకున్నాం ఈ విషయం మీద, అభిజ్ఞ ప్రత్యక్ష ప్రమ అని చెప్పేసి. అభిజ్ఞ ప్రత్యక్ష ప్రమ, ప్రత్యభిజ్ఞ ప్రత్యక్ష ప్రమ అని చెప్పారు.
కనుక ఇంద్రియముల ద్వారా కలిగేటువంటి ప్రథమ అనుభవాన్ని అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమ అని చెప్పిన అర్థం. అందువల్ల మొదటి అనుభవం మనకి జిహ్వ ద్వారా ఏర్పడుతుంది. ఆ జిహ్వ ద్వారా ఏర్పడ్డప్పుడు దాని యొక్క సంబంధ జ్ఞానం మనస్సులో ముద్రవుతుంది. ఫలానా జాంగ్రీ ఫలానా అది ఇట్లా ఉంటుంది, ఫలానా యాపిలి ఇట్లా ఉంటుంది, జామ ఇట్లా ఉంటుంది, అదే చింతకాయ అయితే ఇలా ఉంటుంది, యాపకాయ అయితే ఇలా ఉంటుంది అనేటువంటి జ్ఞానం కూడా మనం గతంలో పొందటం కారణంగానే, ఒకవేళ మనకు మార్కెట్లో కొత్తవి వస్తూ ఉంటాయి పండ్లన్నీ కూడా, ఆ కొత్తవి చూసినప్పుడు ఏమబ్బా అని చెప్పి అనుకుంటాం, తిందామా వద్దా అని చెప్పేసి. తింటే ఏం చేస్తుందో, ఎప్పుడు తినలేదు ఇది అనే విధానం. అంటే ఏమిటి, మనకు అక్కడ ఆ పండు యొక్క విషయంలో మనకేమున్నది, ఇక్కడ అజ్ఞాతం. జ్ఞాతం అంటే తెలియటం, అజ్ఞాతం అంటే తెలియకపోవటం. అజ్ఞాతవాసం కదా చేసింది పాండవులు. జ్ఞాతం బయటపడ్డారా, మళ్ళా అరణ్యవాసం చేయాలి. అజ్ఞాతం అంటే తెలియకుండా ఉండటం. కాబట్టి నీ ఏవైతే కొత్తగా పండును చూసావో దాంట్లో ఉన్న గుణం నీకు ఎట్లా ఉంది, జ్ఞాతమా అజ్ఞాతమా? అజ్ఞాతం. కొత్తగా చూసావు పండు, ఆ పూట నీకు ఎక్కడ నిర్మాణం చేశారు, కొత్తగా మన దేశానికి వచ్చింది చూశాం, అది అజ్ఞాతము. దానిని మనం నాలుక ద్వారా గ్రహించినప్పుడు జ్ఞాతం అవుతుంది. కనుక పండులో తీపి ఉన్నదో, పులుపు ఉన్నదో, వగరున్నదో, చేదున్నదో, తింటే ఆనందంగా ఉంటుందో, మత్తెక్కిస్తుందో, మై మరిపిస్తుందో, ఒళ్ళంతా తెలియకుండా చేస్తుందో, కింద పడేస్తుందో, దాంట్లో ఏ గుణం ఉంటే ఆ గుణం మన మీద ప్రభావం చూపుతుంది అన్నమాట. ఆ ప్రకారముగా మనం ఇంద్రియము ద్వారా పొందేటువంటి ప్రథమ అనుభవాన్ని అభిజ్ఞా ప్రత్యక్ష పరమ అనేటువంటి విషయము. అదే ఒకసారి మనం ఆస్వాదించినప్పుడు ఇది బాగున్నది, పర్వాలేదు, ఆరోగ్యకరమే, తినటానికి యోగ్యమే, తిన్నా కూడా ఆరోగ్యంగా ఉంటాము, మంచిగా ఉంటుంది, తింటూ ఉంటే కూడా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అనేటువంటి ఇలాంటి జ్ఞానం కలిగినప్పుడే నువ్వు రెండోసారి దాని జోలికి పోతావు. మొదటిసారి తిన్నప్పుడు నీకు కళ్ళు తిరగటము, మత్తు రావటము, తోలటము, కింద పడటం అయిందనుకో, రెండో తప్ప తింటావా? నాకొద్దు బాబు అంట. కాబట్టి మొదటి అనుభవమే నీకు చెప్పేస్తుంది ఇది తినయోగ్యమైంది, ఇది తినకూడనిది అనే విషయం మీద నీకు అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమాణము ద్వారా నీకు అక్కడ తెలిసిపోతుంది. ఎప్పుడైతే నీకు అది పర్వాలేదు, తినయోగ్యము, ఆరోగ్యకరమే, సంతోషంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది, ఎలాంటి యొక్క ప్రమాదాలు లేవు అనేటువంటి జ్ఞానం కలిగిన తర్వాతే నువ్వు రెండోసారి దాని మీదకి దాన్ని ఆస్వాదించే విధానం వెళ్తావు. కాబట్టి ఆ రెండోసారి మూడోసారి పోయేటువంటి విధానాన్ని ప్రత్యభిజ్ఞా ప్రత్యక్ష ప్రమ అనేటువంటి విధానంగా చెప్పుకొచ్చారు. అందుచేత ఈ నాలుక అనేది జలాంశముతో పుట్టింది కాబట్టి ఈ జలములో ఉన్నటువంటి ఏమున్నాయి జలంలో? జలము షడ్రసాత్మికము అని చెప్పని అంటారు. జలము షడ్రసాత్మికము అని చెప్పని అంటారు. ఏవి ఇప్పుడు బత్తాకాయ ఉన్నది అదో రకంగా ఉంటుంది, యాపిల్ ఉంది అదో రకంగా ఉంటుంది. అన్నీ కూడా ఆస్వాదించే నాలుక ద్వారా కదా. అయితేనంటే కేవలం మధురం, జలం అనేది కేవలం మధురమే, దాంట్లో ఇంకే ఎలాంటి గుణాలు లేవు. అయితే ఈ పులుపు, తీపి, ఉప్పు, కారం, వగరు ఇలాంటివన్నీ కూడా రావడం కారణం ఏంటంటే ఈ జలం అనేటువంటిది పృథివీ సంయోగాన్ని పొందింది కాబట్టి ఇవన్నీ వస్తాయండి. జలము అనేది కేవలం మధురము అన్నారు. కేవలం మధురమే, అది ఉప్పగా ఉండదు, తీయగా ఉండదు, చేదుగా ఉండదు, తీపిగా ఉండదు, ఏముండదు, దాని మధురం అన్నారు పదం వాడారన్నమాట. కాబట్టి దాంట్లో అనేక రసాలు సంతరించుకోవటం ఏంటని చెప్పానంటే పృథివీ అంశములు చేరినప్పుడు దాంట్లో ఈ తీపి, పులుపు, ఉప్పు, కారం అనేటువంటి యొక్క అంశాలు అనేటువంటివన్నీ కూడా షడ్రసాలు వస్తాయన్నమాట. అది పృథివీ సంయోగాన్ని పొందితేనే. ఒకవేళ మరి ఆ జలంలో అగ్ని సంయోగాన్ని పొందితే తీపి, పులుపు, ఉప్పు, కారాలు వస్తాయి మీకు అగ్ని సంయోగాన్ని పొందితే.
చూడండి ఒకసారి ఏముందో బాగా కాసి నోట్లో పోయింది ఎట్లా ఉందో మనకి అనుభవం అవుతుంది. ఎందుకంటే ఈ అగ్ని అనే దాంట్లో రసాలు లేవు కాబట్టి, అగ్ని కేవలం దాహక శక్తే తప్ప అది రసాత్మకం కాదు. అగ్ని అది దాహక శక్తి కలిగి ఉంటుంది. కనుక కేవలం రసాత్మకమై ఉన్నది జలము. ఆ రసాత్మకమై ఉన్న జలములో ఈ షడ్రసాలు రావడం కారణం ఏంటంటే అది పృథివీతో సంయోగాన్ని పొందిన విధానము అంతే తప్ప అగ్నితో సంయోగాన్ని పొందితే వచ్చే విధానం కాదు, వాయువుతో సంయోగాన్ని పొందితే వచ్చే విధానం కాదు, ఆకాశంతో సంయోగాన్ని పొందితే వచ్చేది కాదు. అవి కేవలం పృథివీతో సంయోగాన్ని పొందినప్పుడే రసాలలో అనేక రుచులు ఉంటాయన్నమాట. బత్తాయి రసం దీనిది అదో రకంగా ఉంటుంది, యాపిల్ రసం తాగండి అదో రకంగా ఉంటుంది, అట్లనే చేతబల రసం తాగండి అదొక రకంగా ఉంటుంది, ఇట్లా ద్రాక్ష రసం అదో రకంగా ఉంటుంది. ఇవన్నీ రసాలే. అయితే పృథివీ సంయోగాన్ని పొందటం కారణముగా ఈ షడ్రసాలు తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు. 7 రసంలో మళ్ళీ లేదు, మళ్ళా మనతో ఉంది 6 రసాలు, షడ్రసాలే. ఏమి షడ్రసాలే ఉన్నది. మరి షడ్రసాలే ఉంటే మనకి ఏమిటండి, ఎన్నో ఉన్నాయి పుస్తకాలు, వంట పుస్తకాలు, ఎన్ని రకాలైనటువంటి వంటలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఫంక్షన్లకు పోతే 50 రకాలు పెడతారంట. అక్కడ మన కూడా చెప్పారు ఎవరో, పెళ్లికి వాళ్ళు ఆ బిర్యానీలోనే 10 రకాలు చేశారంట వాళ్ళు. అట్లా స్వీట్లు కూడా రకరకాలు ఉంటాయి. తినగలిగే ఓపిక ఒక్కొక్కళ్ళు పోటీ పడి పలానా వాళ్ళు పెళ్లికి 50 చేశారని చెప్పానంటే ఈ 70 చేస్తాడు, 100 కూడా చేస్తారు. లైన్గా పెట్టేస్తారు ఆ పని. తినగలిగే ఓపిక నీకు ఉండాలి, ఆస్వాదించేటువంటి యొక్క రసాత్మక హృదయం నీకు ఉండాలి. తినగలిగితే 100 రసాల 100 రుచుల. కాబట్టి మనం తయారు చేసేది రుచులు. ప్రకృతి ద్వారా వచ్చింది ఏమిటి? రసాలు. కాబట్టి మనకి కూరగాయల్లో కానీ పండ్లలో కానీ వచ్చేవన్నీ కూడా రసాలు. ఈ రసాత్మకమై ఉన్నటువంటి పదార్థాలను మనం తీసుకుని ఒక బాండీ పొయ్యి మీద పెట్టి ఈ దాంట్లో నూనె పోసి ఈ ఉప్పు కారాలు పడేసి అవి ఇవి కలగలిపి ఇట్లా తిప్పడం కారణంగా ఏమవుతుంది, మరొక గుణం ఆవిర్భావం అవుతుంది అన్నమాట. దాంట్లో గుణాలు మారుతా ఉంటాయి. మారే స్వభావం కలిగి ఉన్నది గుణము. మారకుండా ఉండే విధానం లక్షణం మారదు, గుణం అనేది మారిపోతుంది. అదే మీరు ఒక పదార్థాన్ని రుచికరంగా అమ్మగారు వండింది అనుకో, వండిన తర్వాత దాంట్లో మరొక రసము ఏదైనా పోసావనుకో గుణం మారిపోతుంది. నెయ్యి వేసావనుకో గుణం మారిపోతుంది. ఇట్లా గుణాలు మారిపోయే విధానం ఉంటుంది. కాబట్టి మానవుడు తయారు చేసేటువంటివన్నీ కూడా రుచులు. గమనించండి, మన వంటశాలలో ప్రయోగశాలలో అనేక రుచులు తయారు చేసే విధానం ఏర్పడుతుంది. ఈ రుచులు అనేటువంటివి దేహాన్ని దెబ్బతీసేటువంటివిగా ఉంటాయి. కనుక మానవ నిర్మితమై ఉన్నటువంటి రుచులేమో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈశ్వర నిర్మితమై ఉన్న రసాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. విన్నారా? ఈశ్వరుడు ప్రసాదించింది రసాల రుచుల? రసాలు. ఏమి కనుక రసాలు, రసో వై సహా అని అంటే తైత్రీయ ఉపనిషత్తు. భగవంతుడు కూడా రసస్వరూపుడట. రసో వై సహా అంటారు తైత్రీయంలో. ఆయన ఆనంద రసం, బ్రహ్మానంద రసం. కాబట్టి యోగులు యోగ సమాధి ద్వారా, నివృత్తి మార్గము ద్వారా యోగ సమాధిలో బ్రహ్మము యొక్క ఆనంద రసాన్ని వాళ్ళు చక్కగా ఆస్వాదిస్తారు. అక్కడ అది బ్రహ్మానంద రసము అని చెప్పి అన్నారు. మనకు ఆ బ్రహ్మానంద రసాన్ని ఆస్వాదించే అంత విధానం లేదు కాబట్టి మనకు అందుబాటులో ఉన్న రసాలనే ఎరగదీసి అనేక రుచులుగా తయారు చేసి అవి మనం చక్కగా ఆరగించే విధానం చేస్తూ ఉన్నారు. కనుక లోకమంతా కూడా అందరూ ఎక్కువ శాతం సేవించేది రుచుల, రసాల. అది రసాలు చేయించాలంటే మీరు ఉదయం పూట లెగవగానే పచ్చి కూరగాయలు రసం, ఫ్రూట్స్ రసం ఇలాంటి కనుక తీసుకున్నట్లయితే మన శరీరం ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది.
కనుక ఈశ్వరుని ద్వారా ప్రసాదింపబడ్డటువంటి ఈ రసములు తీసుకునేటువంటి వారి ఆరోగ్యము పుష్కలంగా ఉంటుంది. ఎవరు ఈ రసములను ఇరక్కొట్టి ఋషులుగా తయారు చేసుకొని ఉప్పు కారాలు అద్ది నూనె పోసి చేసే విధానం చేసినప్పుడు అవి అనారోగ్యానికి హేతువయ్యేటువంటివిగా అవుతాయి. మరి ఈనాడు మానవులు ఇన్ని రోగాలతో బాధపడేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ఋషులకు అలవాటపడ్డాం కాబట్టి. ఇతర జీవులన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటున్నాయి. కారణం ఏమిటి? అవి రసాలు మాత్రమే సేకరిస్తున్నాయి కాబట్టి. పశువులు కానీ, పక్షులు కానీ, ఇతర జీవులు కానీ ప్రకృతి ద్వారా ఇవ్వబడేటువంటి ఈశ్వర ప్రసాదితమై ప్రకృతి ద్వారా ఇవ్వబడే రసాలు యథాతథంగా గ్రహించేవిగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉన్నాయన్నమాట. ఏ పశువులకి పక్షులకి హార్ట్ అటాకులు కానీ, కిడ్నీ ఫెయిల్ అయిపోవడం కానీ, లివర్లు ఫెయిల్ అయిపోవడం కానీ ఇలాంటివి ఏమన్నా వాటికి ఏమన్నా ఎవరికొన్నా ఇవన్నీ మానవుడికి హార్ట్ అటాకులు, కిడ్నీ ఫెయిల్ కావటం, లివర్లు ఫెయిల్ కావటం, ఇంకా అనేక రకాలుగా అన్ని బైపాస్ సర్జరీలు ఇవన్నీ ఉన్నది పశువులుగా పక్షులుగా. ఏదైనా పోతుంది ఆసుపత్రికి, ఏదైనా జీవి కొంచెం అనారోగ్యానికి గురైతే అనారోగ్యానికి గురయ్యిందా అంటే అది 4 పూటల లంఘనం అంటారు. ఉపవాసం ఉంటుంది, అది ఏం తిందవు. లంఘనం పరమౌషధం అన్నట్లుగా ఆ సూత్రాన్ని ఆ జీవులు పాటిస్తాయి. ఏ పదార్థాన్ని తినవు. అట్లా ఉపవాసం పాటించి ఆరోగ్యం వచ్చిన తర్వాతే మళ్ళా భోంచేసే విధానం ఉంటుంది. కానీ మానవుడైతే ఏం చేస్తూ ఉంటాడు? పడేస్తాడు. బిల్లలు లేకపోయినాయా, డాక్టర్లు లేరా, ఎందుకున్నాయి ఆసుపత్రులు, ఎందుకున్నాయి బర్తులన్నీ కూడా ఖాళీగా పడి ఉంటే ఎట్లా డాక్టర్లకి అనే ఉద్దేశంతో తినటం, బర్త్ బుక్ చేసుకోవటం. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే ఈశ్వర ప్రసాదితమై ఉన్న రసాలు ఎవరైతే రోజువారీగా కొంతైనా దేహంలోకి పంపించే విధానంగా ఉన్నట్లయితే అవి శరీరానికి ఆరోగ్య కవచంగా ఉంటాయి. ఎట్లయితే భూమికి ఓజోన్ పొర రక్షక కవచంగా ఉన్నదో అట్లా మన దేహానికి కూడా రక్షణ కవచం లాంటివి రసాలు. అవి దేహంలోకి ఉదయం పూట పోవాలి. మీకు వీలైతే అవకాశం ఉంటే బ్రేక్ఫాస్ట్ ఆపేయండి. ఇడ్లీ తినమాకండి. ఉదయం పూట చక్కగా కీరకాయ ఒకటి, దోసకాయ, బీరకాయ, క్యారెట్ ఇలాంటి తెచ్చుకున్నారా, ఒక 1/4 కేజీ ముక్కలు కోసుకున్నారా, కమ్మగా నవ్వులుతూ తినేసేసారా, చాలు. ఇంక మీకు ఆకలే ఉండదు. తేనె వాటర్ తాగండి, నిమ్మకాయ వాటర్ తాగండి, చక్కగా మీకు ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది. డాక్టర్ వద్దకు పోవాల్సిన అవసరం లేదు. ఇక ఆరోగ్యంగా హాయిగా ఉండే అవకాశం. ఎప్పుడైతే మానవునికి ప్రీ మోషన్ అనేటువంటిది ఉంటుందో అప్పుడే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి విధానం మీకు ఈ ఫ్రూట్స్ ద్వారా, కూరగాయల ద్వారా అలాంటి విధానం రసాల ద్వారా వస్తుంది. తర్వాత శరీరానికి పుష్కలంగా శక్తి కావాలని చెప్పనంటే పప్పులు అన్నమాట. ఇవన్నీ కూడా శక్తినిచ్చే పదార్థాలు. గింజలన్నీ కూడా శక్తినిస్తాయి. ఈ కూరగాయలు కానీ, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా శరీరానికి ఆరోగ్యవంతముగా చేసే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఉదయం పూట అవి గ్రహించినట్లయితే మనం చాలా వరకు ఈ రుగ్మతల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది. మరి ఈనాడు చూసినట్లయితే ఎక్కడ పడ్డా ఎవరిలో చూసినప్పటికీ కూడా షుగర్, బీపీ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పనంటే వాళ్ళు అదృష్టవంతులే. పూర్వజన్మ పుణ్య విశేషంగా చెప్పుకోవచ్చు. ఎంత పుణ్యం చేశాడు ఈ మహాత్ముడు, షుగర్ లేదంట, బీపీ లేదంట అని చెప్పుకునే కాలం ఈనాడు వచ్చేసింది అన్నమాట. 2 కామన్ అయిపోయింది ఇప్పుడు నాడు. కారణం ఏంటంటే మనం ఈశ్వరుని ద్వారా ఇవ్వబడేటువంటి ఆ రస తత్వాన్ని మనం దూరం చేసుకుంటాం కారణముగా. కేవలం మానవుడు తయారు చేసే రుచులకు మనం అలవాటు పడటం కారణముగా. అందువల్ల మానవుడు ఇచ్చేటువంటిది అనారోగ్యము, ఈశ్వరుడు ప్రసాదించేది గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు ప్రసాదించేది రసాలు, ఆరోగ్యము. జీవుడు ప్రసాదించేటువంటి రుచులు అనారోగ్యము అని చెప్పి. ఒకవేళ మధ్యాహ్నం పూట భోంచేసుకోండి, నైట్కు భోంచేసుకోండి. ఉదయం పూట, ప్రాతకాలం ఉదయం పూట మాత్రం ఈ ప్రక్రియ అవలంబించినట్లయితే మాత్రం చాలా వరకు మనం ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ నాలుక, ఈ జిహ్వ అనేది ఏంటంటే అగ్ని యొక్క పరక భాగమే. ఆ జలములో కలవటం కారణముగా ఏది పుట్టింది?
నాలుక. జలాంశముతో పుట్టింది కాబట్టి నాలుక ఆ జలమునందున్నటువంటి రసాలనే తెలుసుకుంటుంది, కానీ పృథివిలో ఉన్న గంధం కానీ, వాయువులో ఉన్న స్పర్శ కానీ, ఆకాశంలో ఉన్న శబ్దం కానీ ఏవి గ్రహించదు. కారణం ఏమిటి? ఏ ఇంద్రియం ఏ భూతము నుండి ఆవిర్భావం అవుతుందో ఆ భూతములో ఉన్న గుణం వరకు మాత్రమే గ్రహించే స్థాయిలో ఆ జిహ్వేంద్రియం ఉంటుంది. కాబట్టి ఈ నాలుక అనేది జిహ్వ అంటాం, జీబ అంటాం, అనే పేర్లు ఉండవచ్చు. అవి సంస్కృతంలో జిహ్వ అంటారు, హిందీలో జీబ అంటారు, తెలుగులో అయితే నాలుక అంటారు. ఏదన్నా పదాలు కావచ్చు కాక ఒక వస్తువు ఉన్నది, అది జలం యొక్క అంశతో పుట్టింది కాబట్టి ఆ జలంలో ఉంది ఏమిటంటే రసం ఉన్నది. కాబట్టి ఆ రసం అనేటువంటిది పృథివీ సంయోగం చేత షడ్రసాలుగా విభజింపబడింది. కాబట్టి ఆ షడ్రసాత్మికమై ఉన్నటువంటి రసాలు ఈ పండ్లలో కూరగాయలలో అది ఎట్లా అంటే సూర్య భగవానుని యొక్క వేడి ద్వారా పక్వం చేయబడ్డాయి. అది సూర్య భగవానుని యొక్క వేడి ద్వారా సూర్య భగవానుడే వాటిని పక్వం చేశాడండి. ఏదైతే సూర్య భగవానుని యొక్క వేడి ద్వారా పక్వం చేయబడుతుందో ఆ పండులో పుష్కలంగా ఉంటుంది ఈ రసము, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది. ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయనుకోండి, ఆ మామిడికాయలు చెట్టునే మాగాలి. ఎందువలంటే మాగే విధానం అంతా కూడా సూర్యుని యొక్క వేడి ద్వారా మాగుతాయి అన్నమాట. ఇప్పుడు అండా ఉందనుకోండి, అండా మీరు విచ్ఛిన్నం చేసి ఏమొస్తుంది? దాంట్లో సొన వేడి పడుతుంది, అంతే కదా. ఇంకేం దాంట్లో ఉంటుందో చెప్పండి. ఒక అండ అంటే కోడిగుడ్డు అనుకోండి, ఆ పదం నేను వాడకూడదు. అండ అంటే బాగుంటుంది, అండ అంటే గుడ్డు. అది విచ్ఛిన్నం చేసి ఏమవుతుంది? దాంట్లో నుంచి ఒక తెల్ల సొన దాంట్లో నుంచి వస్తాయి కదా. అది తన మరి ఆ తల్లిగా చెప్పుకుందాం కోడి. ఆ కోడి తన ఉదరములో ఉన్నటువంటి వేడి, ఆ వేడి ద్వారా ఒక 20 days 30 days దానికి ఉంటుంది పీరియడ్. ఆ వేడి ద్వారా ఏమవుతుంది? లోపల అట్లాగా ఆ సొనంతా కూడా బిడ్డగా తయారవుతుంది. లోపల కాళ్ళు చేతులు, ఆ రెక్కలు, దానికి ఎంట్రుకలు, లోపల ఎముకలు, లోపల నరాలు మొత్తం వచ్చేస్తాయి కదా. అదే మీరు అండా కనుక విచ్ఛిన్నం చేస్తే కనుక మనకి ఏం కనబడుతుంది? నరాలు కనబడతాయా? దాని కాళ్ళు, ఇంకా దాని ఎంట్రుకలు, దానికి ఏదన్నా లోపల ఉన్న గుండె తెలియబడుతుంది ఏమన్నా? అయితే లోపల ఉన్నాయి, అవ్యక్తంగా ఉన్నాయి. అవ్యక్తముగా ఉన్నటువంటి యొక్క ఆ భాగాన్ని ఆ తల్లి, ఆ కోడి ఏదైతే పెట్టిందో గుడ్డు, అదే ఇంకేది కూర్చోదుగా. అది అట్లా దాని మీద ఉండి కూర్చుని పొదుగు, దాని యొక్క వేడి తగిలి ఆ గుడ్డులో ఉన్నటువంటి యొక్క సొనంతా కూడా ఒక బిడ్డగా మారి బయటకు వచ్చే విధానముగా మరి సూర్య భగవానుని ద్వారా ఎదిగేటువంటి మొక్కలు, ఏ మొక్క అయినా కానీ సూర్యుని యొక్క వేడి పడితేనే ఆ మొక్క పెరిగే అవకాశం ఉంటుంది. సూర్య కిరణములు పడకుండా ఉన్నటువంటి యొక్క మొక్క పెరిగే అవకాశం ఉన్నదా? చెట్టు కింద మొక్క పెట్టండి, పెరుగుతుంది చూడండి. మీరు 20 ఏళ్ళు పెంచండి, 30 ఏళ్ళు పెంచండి, ఎంత పెట్టావో అంతే ఉండడం తప్ప పెరిగే అవకాశం లేదు. కనుక సూర్య కిరణములే ఆ చెట్లకు ఆహారం. కాబట్టి ఆ సూర్య కిరణములను ఆహారముగా తీసుకుని పెరుగుతున్నటువంటి యొక్క మొక్కలన్నీ కూడా మరి ఋతు ప్రకారంగా అవన్నీ కూడా ఋతు పురుషునితో సంయోగాన్ని పొంది పూత పిండి కాయగా వస్తాయి. కాబట్టి ఆ కాయగా వచ్చినటువంటివన్నీ కూడా సూర్యుని యొక్క వేడిని తీసుకుని ఆ వేడి చేత పక్వం చేయబడ్డప్పుడు ఆ మామిడికాయ చక్కగా ఆ మాగినప్పుడు అప్పుడు మీరు ఆ రసాన్ని ఆస్వాదించండి. ఎట్లా ఉంటుంది మీకు అర్థమవుతుంది. మనకు అర్థమై ఉన్న విషయమే. అది ఇప్పుడు కోలిపోయాం, ఎందుకంటే పచ్చికాయలే కోసేస్తున్నారు, దాన్ని బాగా మాగేస్తున్నారు, ఎర్రగా చేస్తున్నారు, రంగుగా పైన రంగు వస్తా ఉన్నది. కోసి తింటే మాత్రం నీకు ఆ రసం లేదు, అనారోగ్యం. ఈనాడు బొప్పాకాయలు నేను తెచ్చుకుంటూ ఉంటా. తింటే ఒక్కడు కూడా రుచి ఉండదు, అంత చప్పగా. ఆ బొప్పాయికాయ కోస్తే లోపల గింజలు రావాలి, గింజలు లేవే. కాయ బాగా మాగితే ముగ్గితే, చెట్టునే ముగ్గితే బాగా దాంట్లో గింజలు వస్తాయి. ఆ గింజల వల్ల సృష్టికి హేతువుగా ఉంటాయి. కాబట్టి ఈనాడు మనం బొప్పాకాయ కోస్తే గింజలు లేవు, తింటూ ఉంటే అంత చప్పగా. కారణం ఏమిటి? మనం ఈ ప్రకారంగా కృత్రిమంగా చేసి ఆరోగ్యాలను పోగొట్టుకునే పరిస్థితికి వచ్చేసాం. అట్లాగా
ఎప్పుడైతే సృష్టి ద్వారా ఈశ్వరుని యొక్క నిర్మితమై ఉన్నటువంటి విధానములో ఈశ్వరుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా అది ఎప్పుడైతే ప్రకృతి సంతరించుకున్నదో అలాంటి ప్రకృతి ద్వారా మనకేమవుతుందని చెప్పారంటే ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే మన ఈ దేహము కూడా ప్రకృతి వస్తువుల నుంచి ఏర్పడింది కాబట్టి, పంచభూతాత్మకముల నుంచి మన ఈ దేహం ఏర్పడింది కాబట్టి, ఈ పంచభూతాత్మక విశ్వం నుంచి వచ్చే పదార్థములు అది ప్రకృతి యొక్క విధానములో ఏ యొక్క పిరుడు ఉంటుందో ఆ పిరుడు పూర్తి కావాలండి. వినత ఏం చేస్తుందని చెప్పారంటే ఆమె గుడ్లు పెడుతుంది. ఎంతో కాలం అయిపోయింది, ఆ గుడ్డు పగల్లా, బిడ్డగా రాల బయటికి. ఆమె కోపం వచ్చి ఏం చేసింది, ఆమె గుడ్డు పగల కొట్టింది. పగల కొట్టడంతో వాడి కాలు లేవు. ఆ విధంగా జరగటంతో వాడు తల్లిని మందలించాడు, నీకు జ్ఞానం ఉందా, ఈ పని చేశావు అని చెప్పేసి అని శపించాడు. పైగా నీ ప్రకారం చేశావు కాబట్టి రాబోయే కాలంలో నువ్వు దాసి యొక్క జీవితం జీవిస్తావని చెప్పి శపించి ఆయన సూర్య భగవానునికి సారథిగా వెళ్ళిపోతాడు. ఆయన పేరేంటి మీకు తెలుసా? అందువల్ల రెండవ గుడ్డు నా పగలగొట్ల. ఆ రెండవ గుడ్డు అది బాగా పరిపక్వమై దానికి అదే ఆ ముక్కుతో పగలగొట్టి బయటకు వస్తుంది. పక్షి తయారైన తర్వాత అదే ముక్కుతో పగలగొట్టి టెంకిని బయటకు వస్తుంది కదా. అట్లా వచ్చిన వాడే ఆ వైనతేయుడు, వినతాపుత్రుడు, వైనతేయుడు, గరుత్మంతుడు. ఏమి పరిపక్వం కాకుండా పగలగొట్టినటువంటి వాడు అనూరుడు, వాడి పేరు. సూర్య భగవానుని సారథి కదా అనూరుడు అంటే ఊరు లేవు, ఆయనకి తొడలు లేవు. కాబట్టి ఆ ప్రకారముగా పరిపక్వత అనే అంశం ఇక్కడ చూసినట్లయితే ప్రకృతి ద్వారా ఈశ్వరుని ద్వారా ఇవ్వబడేటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రసాలని సంతరించుకుంటాయి. ఆ రసాలు సంతరించుకునే దాకా మనం ఆగగలగాలి. అందుకే మనం మన యొక్క ఆ స్థలాల్లో మనం వేసుకున్నట్లయితే సొంతంగా పండించుకుంటే మనం అలాంటి పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ జలాంశంతో ఏర్పడింది నాలుక కాబట్టి ఈ నాలుక అనేటువంటి దాని ద్వారా గ్రహించేటువంటి రసాలు ఆ జలము నుంచే మనకి ఏర్పడతాయి. కాబట్టి ఆ గ్రహించే రసాలు మన ఆరోగ్యంపై ఆధారపడి ఉన్నాయి అని కనుక మనం కృత్రిమంగా తీసుకున్నట్లయితే లివర్లు పోతాయి, కిడ్నీలు పోతాయి, హార్ట్ పోతుంది, అనవాహిక పోతుంది, అన్ని పోతాయి. పైగా షుగర్లు, బీపీ లాంటివి వస్తాయి. ఆ తర్వాత ఇంకా ఎన్ని రకాలైన వ్యాధులు వస్తాయో ఇక వాటి కోసముగా బైపాస్ సర్జరీలు ఎన్ని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నాలుక ద్వారా అందేటువంటి యొక్క పదార్థాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాల్సి ఉంటుంది. మన గృహంలోకి ఎవరైనా వస్తున్నారు అని చెప్పనంటే పరిశీలన చేస్తాం, లేదా ఎవరన్నా తలుపు తడితే ఏమని చేస్తాం? తలుపు తడితే పర్వాలేదా, మంచివాడా, సాత్వికుడా, అయ్యవారా, పర్లా లోపల రా అని చెప్పని అంటాం. ఒకవేళ అలాంటి యోగ్యత లేనివాడైతే ఏం చేస్తాం? అయ్యా ఆడే మాట్లాడతాం, పంపించేస్తాం. మరి మన గృహములోకి రావాలని చెప్పంటేనే ఎంతో నియమాలు పాటించి యోగ్యతను గుర్తించి రమ్మని చెప్పి అంటూ ఉన్నామే. ఏమి మానవుల విషయంలో అదే ఆ గృహంలోకి గార్ధబాలు, శునకాలు, ఇంకేదన్నా ఇతర పందులు గృహంలోకి వస్తే మానవులు రావటానికే మనం యోగ్యత చూస్తూ ఉన్నాం. ఇక పశువులు రావాలంటే రాణిస్తాం, ఇంట్లోకి రాణిస్తామా? రానివ్వం. మరి మనం కట్టుకున్న ఇంటిలోకి రావటానికి ఇలాంటి నియమాలు పాటించాం. మరి భగవంతుడు కట్టినటువంటి యొక్క ఈ దేహం అనే ఇంట్లోకి పోవటానికి నియమాలు ఉన్నాయా? కోళ్ళు పోతున్నాయి, యాట్ల పోతా ఉన్నాయి, చేపలు పోతా ఉన్నాయి, కప్పలు పోతా ఉన్నాయి. ఇతర దేశాల్లో అయితే పాములు, జర్రెలు ఇవి ఎన్ని ఉంటే విశ్వంలో మొత్తం లోపలికి పోవటం పోయా ఊరుకుంటాయి. చెప్పండి, ఇన్ని వ్యాధులు రావడం కారణం ఏంటంటే ఈ జిహ్వా, నాలుక. కనుక రసాంశము చేత ఏర్పడ్డటువంటి నాలుక కాబట్టి ఆ నాలుకకు ఏ రసాన్ని అందిస్తే మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఏర్పడుతుందో అది గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా అగ్ని యొక్క పరక భాగమే జలాంశంతో ఏర్పడింది కాబట్టి నాలుక అది జలము యొక్క సంబంధ రసాలే గ్రహిస్తుంది. కనుక రసాలే మనం తీసుకోవాలి. రుచులు అనేటువంటి వాట్లను తగ్గించాలి. కనీసం ఉదయం పూట వరకైనా
ఆ రసంలో పుట్టినటువంటి జిహ్వకు రసాలు మాత్రమే అందించే ప్రయత్నం చేయండి. తర్వాత అగ్ని యొక్క పరగభాగం మరొకటి పృథివిలో కలవడం కారణముగా ఆ పృథివీ సంయోగం కారణముగా ఏమైంది, ఈ ఘ్రాణం అనేది ఏర్పడింది. కాబట్టి ఈ ఘ్రాణం ఏం చేస్తుంది, ఈ పృథివీ సంబంధ గంధాన్ని మాత్రమే ఆఘ్రానిస్తుంది. కాబట్టి ఆ పృథివీ సంబంధ గంధం అంటే దుర్గంధము ఉంటుంది, సుగంధము ఉంటుంది. గమనించండి, ఏమి రెండు ఉన్నాయి కదా. అసలు పృథివీ అంటే గంధమే. అయితే దుర్గంధము సుగంధం అనేది ఎప్పుడు వస్తున్నాయి, ఆయా పదార్థముల యొక్క విధానాన్ని బట్టి వస్తుందన్నమాట. అందుచేత ఆ గంధం గ్రహించే విషయంలో మనం మంచి గంధం అయితే ఆస్వాదిస్తాం, చెడ్డ గంధం అయితే పక్కన పెట్టేస్తాం. మరొక విధానం ఏంటని చెప్పానంటే, మీరు ఆహారాన్ని భుజించేటప్పుడు చేతితో కలిపేటప్పుడే అక్కడ జరుగుతుంది పరీక్ష. దాంట్లో పుల్లలు ఏమన్నా ఉన్నాయా, రాళ్ళు ఏమన్నా ఉన్నాయా అని చెప్పానంటే ఆ స్పర్శ విధానములో చెయ్యే కొంతవరకు అక్కడ అబ్జర్వేషన్ చేస్తుంది. ఒకవేళ ఆ చేతికి తప్పి కనుక వస్తే ముక్కు దాకా పోయినప్పుడు, నోటి దాకా పోయినప్పుడు ముక్కు గుర్తించేస్తుంది, అరే ఈ పదార్థం కుళ్ళిపోయింది, ఈ పదార్థం పాసిపోయింది, ఈ పదార్థం స్మెల్ వస్తుంది, నిలవన్న పదార్థం ఇది అనే విధానములో ముక్కు ఎమ్మటే పరీక్షించి ఆపేస్తుంది, ఆ పని పోనివ్వకుండా లోపలికి. ఒకవేళ మీరు ఆ పదార్థం తీసుకోవాలని చేసినప్పుడు ముక్కుగా నోటి దాకా పోగానే కనిపెట్టేస్తుంది ముక్కు, అయ్యా తినమాక, ఇది స్మెల్ వస్తుంది, ఇది నిలవ ఉన్న పదార్థం అనే విధానముగా చెప్పేస్తుంది అన్నమాట ముక్కు. ఎమ్మటే మనం దాన్ని పక్కన పెట్టేస్తాం. ఒకవేళ ముక్కును కూడా దాటి లోనకు పోయింది అనుకో, ఆ నాలుక పరీక్షిస్తుంది, ఆ నాలుగు గుర్తిస్తుంది మంచి పదార్థం కాదు, దీని ప్రమాదం చెప్పినది పక్కకి ఉబూసేస్తుంది అన్నమాట. ఒకవేళ నాలుక కూడా గుర్తించలేకపోతే పన్ను గుర్తిస్తుంది. చిన్న రాయి ఉన్నా, చిన్న పుల్లున్నా కానీ పన్ను గుర్తిస్తుంది. ఇన్ని విధాల నీకు పరీక్ష జరిగిన తర్వాత నీకు కంఠం దాటిపోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఆరోగ్య సంరక్షణ విధానంలో స్వామివారు ఈశ్వరుడు ఇన్ని జాగ్రత్తలని మనకి ఏర్పాటు చేసి ఉన్నాడు. కానీ మనం మాత్రం లెక్క లేకుండా ఏ పడితే అవి దొరికినాయా అని చెప్పి లోన పడేసేసి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఆసుపత్రులు పాలైపోతూ ఉన్నాము. అందుచేత రసంలో పుట్టిన జిహ్వేంద్రియముకి రసాలు మాత్రమే ఉదయం పూటైనా కనీసాన్ని ఇవ్వండి, దేహం ఆరోగ్యంగా ఉంటుంది, మంచిగా అన్ని అవయవాలు బాగా ఫంక్షన్ కలిగి పనిచేసే అవకాశం ఏర్పడుతుంది తెలియజేసుకుంటూ, ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, స్వామివారి అనుగ్రహ ప్రాప్తిరస్తు, అమ్మవారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. రోజువారీగా మన సత్సంగంలో పాల్గొనేటువంటి యొక్క వాళ్లకు మనం ఒక ఆశీర్వాదముగా కుటుంబ సభ్యులకు ఇచ్చే విధానం ఉన్నది. ఈ పూట మాకు బెంగళూరులో ఉన్నటువంటి ధ్రువకుమార్ గారు, ఇప్పుడు అమ్మగారు కనపట్ల ధ్రువకుమార్ గారు, మరి ఆ ధ్రువకుమార్ గారు మన రోజువారీగా చక్కగా సత్సంగంలో పాల్గొంటూ ఉన్నారు. మరి చూసినట్లయితే ఎంతో సాత్వికులు, ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్నటువంటి వారు. గతంలో వారి ప్రసంగాలు మనం విన్నాం, సందర్భంలో చెప్పారు. గ్రంథ రచన బాగా ఉంది, చక్కగా మంచితనము, మంచి స్వాభావికము, భక్తి అన్నీ ఉన్నటువంటి వారు. రోజువారీగా తప్పనిసరిగా జూములో పాల్గొని ఈ తాత్విక అంశం అధ్యయనం చేస్తున్నటువంటి మా పెద్దలు గౌరవనీయులు ధ్రువకుమార్ గారు, అమ్మగారికి, కుటుంబ సభ్యులకు, బిడ్డలకు అందరికీ కూడా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, లక్ష్మణార్యుల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, మహర్షులు తత్వవేత్తల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, ఆరోగ్యమస్తు, ఆయుష్యమస్తు, సకల శుభ ప్రాప్తిరస్తు, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు, శతమానం భవతు, శతాయు శుభమస్తు, శుభమస్తు. ధ్రువకుమార్ గారు, మీకు, అమ్మగారికి, బిడ్డలకు అందరికీ స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభమస్తు, శుభమస్తు, శుభమస్తు. ఓం తత్సత్. ఓం ఓం ఓం. హరి ఓం స్వామి. హరి ఓం.